ఆంధ్రప్రదేశ్లో ఊరువాడ సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. సంక్రాంతి విశిష్టతను తెలియజేసేలా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. వేడుకల్లో భాగంగా మహిళలకు ముగ్గుల పోటీలు, చిన్నారులకు వివిధ రకాల క్రీడల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. సంబరాల్లో ప్రజాప్రతినిధులు పాల్గొని సందడి చేశారు. ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి పండుగ ముందస్తు వేడుకలు సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టేలా సాగాయి. గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఉత్సాహంగా సాగాయి. బొంగరాల బీడులోని క్రీడా మైదానంలో ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. విజయవాడ మొగల్రాజపురంలోని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి కార్యాలయం వద్ద సంక్రాంతి సామరస్య సమ్మేళనం జరిగింది. కులమతాలకు అతీతంగా స్థానికులు పాల్గొన్నారు. మహిళలు అందంగా రంగవల్లులు వేసి ఆకట్టుకున్నారు. గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలు ఆకట్టుకున్నాయి. సిటీ ఏఆర్ గ్రౌండ్స్ లో జరిగిన వేడుకల్లో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా దంపతులు, సిపి రాజశేఖర్ బాబు దంపతులు పాల్గొన్నారు. బాపట్ల జిల్లా పర్చూరు మండలం అన్నంభొట్లవారిపాలెంలో ఒంగోలు గిత్తల బల ప్రదర్శన పోటీలు అలరించాయి. ఒంగోలు మినీ స్టేడియంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆధ్వర్యంలో పిల్లలకు సైక్లింగ్, కుర్చీలాట, మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. కర్నూలులోని నరసింహారెడ్డి నగర్లో జరిగిన సంక్రాంతి సంబరాల్లో మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు. ముగ్గుల పోటీల్లో విజేతలుగా నిలిచిన మహిళలకు బహుమతులు ప్రదానం చేశారు. ఎర్రబురుజు ప్రాంతంలో పేదలకు సంక్రాంతి కానుకలు పంపిణీ చేశారు. ఏపీ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో దేవనగర్లో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. శ్రీశైలంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాల రెండో రోజు స్వామి అమ్మవార్లకు విశేష పూజలు జరిగాయి. మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆధ్వర్యంలో విశాఖలో జరిగిన కార్యక్రమంలో సినీ నటుడు పాల్గొన్నారు. భీమునిపట్నం మండలం ఆర్ తాళ్లవలసలోని భరోసా లిటిల్ హగ్స్ అనాథాశ్రమంలో జరిగిన సంక్రాంతి వేడుకలకు విశాఖ సిపి శంఖబ్రత బాక్షి హాజరయ్యారు. విజయనగరం పోలీసు శాఖ ఆధ్వర్యంలో జిల్లా పరేడ్ మైదానంలో సంక్రాంతి సంబరాలు జరిగాయి. ఎస్పీ సతీమణి రూపానాయుడు, పోలీసులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఆటపాటలతో సరదాగా గడిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 3 రోజుల పాటు జరిగిన ముందస్తు సంక్రాంతి సంబరాలు ముగిశాయి. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, ఎంపీ హరీష్ విజేతలకు ట్రోఫీలు అందజేశారు. ఈత పోటీలు, స్పీడ్ బోట్లు, డ్రాగన్ పడవ పోటీలు ఆకట్టుకున్నాయి. ఏలూరు జిల్లా పెదపాడు మండలం దుగ్గిరాల సమీపంలో సచివాలయ ఉద్యోగులకు సంక్రాంతి కానుక పేరుతో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పిండి వంటల్ని పంపిణీ చేశారు.